దీన్ని ఏమంటారు? జామెంట్రీ బాక్స్. మరి నాకు కూడా కొనియాల్సిందిగా అసలైంది. నీకెందుకు? అక్కకు కొనిచ్చినగా కంటే మంచిగా అన్ని కొనిచ్చిన. చూడు, దాంట్లో పెన్సిల్ వచ్చింది, ఎరేజర్ వచ్చింది, షార్ప్నర్ వచ్చింది, సర్కిల్ పెట్టి వచ్చింది, దానికి కొలత చేసేది వచ్చింది, మళ్ళీ స్కేల్ వచ్చింది, మళ్ళీ రెయిన్బోది అది వచ్చింది స్కేల్, మళ్ళీ ప్రొట్రాక్టర్ వచ్చింది, ట్రయాంగిల్ వచ్చింది. ఎన్ని కొనిచ్చినావు దానికి? బాక్స్ కొనిచ్చిన. మరి నాకు కూడా కొనియాలేగా, నేను బ్యాటింగ్లో నువ్వేమన్నా 5th క్లాసా? ఒక్క మాట అన్నప్పుడు కొనిచ్చినావు దానికి. నాకు ఎప్పుడు అన్న కొనిచ్చినావు? నీకు చిన్నక్కది ఉన్నది, చిన్నక్కది ఇస్తాం. చిన్నక్కది నేను చిన్న వాళ్ళ ఇంటికి అడుగుతున్నానా? నాకు బాక్స్ అద్దె అది, అలా స్కేల్ లేదు, పెన్సిల్ లేదు, షార్ప్నర్ లేదు. ఇప్పుడు చిన్నక్క వాళ్ళ ఇంటికాడ నువ్వు పాతవి వాడుకో, ఏమవుతుంది? వాడుకో. నాకు అద్దు. ఎందుకద్దు? చిన్నక్క బాక్స్ తీసుకో. బాక్సే కావాలి. చిన్నక్క దగ్గర 2 ఉన్నాయి, ఒకటి నీకు ఇస్తుందా? 2 అద్దు, నాకు గిన్నె అవి పాటే. ఒకటి ఇండియాది 5th క్లాస్లో కొనుక్కుందాట. మళ్ళా ఇంకోటి ఆట A1 ఆట, A*1 ఆట. ఆ కంపాక్స్ ఏమో 8th క్లాస్లో కొనుక్కుందా. నాకు అవి 2 అవసరం లేదు, కొత్తవి కావాలి. 3rd క్లాస్కి నువ్వు 5th క్లాస్ పట్టినాక అక్కకు 5th క్లాస్ పట్టినాక కొనిచ్చిన కాదు. నువ్వు అక్క 5th పట్టినప్పుడు కొనిచ్చిన కాబట్టి నీకు కూడా 5th క్లాస్ వచ్చినాకనే కొనిస్తావు. ఎందుకు ఉండదు? ముందు నాకు కొత్త కంపాక్స్ కొనిచ్చి దాంట్లో అన్నీ ఉన్నాయో చెక్ చేసి, రేపు గిట్లా నాకు కొనియకపోతే ఇక నీకుంటే నా చేతిలో. దానికేమో ఒక మాటలే అడిగించిన, దాన్ని ఒక్క మాటకి ఇచ్చిన. నేను అడిగితే అద్దు, నీకెందుకు, ఇప్పుడు నువ్వు 2nd క్లాస్, నీకు అద్దు అనుకుంటే ఇచ్చినావు. నువ్వు 2nd క్లాసే కదా. 3rd క్లాస్ పోయేవారికి నాకు కావాలి. అందుకని 2nd క్లాస్లో కొనిమంటే 3rd క్లాస్కి యూజ్ చేసుకుంటా. పెట్టుకొని అప్పుడే కొనిస్తే ఏమవుతుంది? ఇప్పుడు దాచిపెట్టుకుంటే ఎందుకు? కొనిస్తావు. 3rd క్లాస్కి పోయేటప్పుడు ఇట్లా కొనియకపోవాలి. సరే కొనిస్తా, రేపే కొనిస్తుంది.